ఈ నడుమ దొంగతనాలు బాగా ఎక్కువైపోతున్నాయుల్లా. ఆడోళ్ల మెడల బంగారం గొలుసులు తెంపుకపోయే దొంగ బడివేగాళ్ళు చాలా మందే మోపైళ్ళు. పట్ట పగటిలే బంగారం షాప్ల పడి బాజాప్తా తుపాకులు చూపెట్టి అందిన కాడికి ఎత్తుకొని పోతున్నారు. అయితే గా కర్ణాటకలో ఒక గోల్డ్ షాప్ల దొంగతనం జరిగింది. వెంటనే సీసీ కెమెరా చెక్ చేసిళ్ళు ఆ షాప్ ఓనర్లు. అండ్ల అవుపడ్డ దొంగను చూసి షాక్ అయ్యిండ్లు. ఇంతకు ఎవరా దొంగ చూస్తే మీరు సుత షాక్ అవుతారు. కర్ణాటక రాష్ట్రం తుమ్కూరులున్న ఒక బంగారం షాప్లా దొంగలు పడ్డారు. 10 రింగులు ఒక గోల్డ్ షైన్ ఎత్తుకపోయిండ్లు. షట్టర్ వలగొట్టినట్టు లేదు, తాళాలు విరగొట్టినట్టు లేదు. కానీ బాక్సులల్లుండే బంగారం మాత్రం మాయమైంది. వాటి విలువ 10 లక్షల దాకుంటదట. మరి దొంగ ఏడికెళ్ళొచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎటు నుంచి పోయిండో తెలియదు. వెంటనే షాపులున్న సీసీ కెమెరా చెక్ చేసిండ్లు. అండ్ల వాళ్లకు దొంగలెవరు అవుపల్లే. మరి నగలు ఎట్లా మాయమైనాయి అబ్బా అని మళ్ళోసారి సీసీ ఫోటేజ్ మొత్తం చెక్ చేసి కరెంటు షాక్ కొట్టినట్లు ఉలిక్కి పడ్డారు. ఉంగరాలు షైన్లు ఎత్తుకపోయే దొంగను చూసి ఓస్ని నువ్వానే అని ఆశ్చర్యపోయిండ్లు. ఎందుకంటే ఆ నగలు ఎత్తుకపోయింది ఒక ఎలుక. మరి దానికి సుత బంగారం మీద మోజు పెరిగినట్టున్నది. షాపు మూసేసి ఎటోళ్ళటు పోయినాక బాక్సులల్లున్న ఉంగరాలు షైన్లను ఎత్తుకపోయి అదుండే బొరియాల దాచి పెట్టుకున్నది. ఇక ఎంటనే ఆ బొరియం దవ్వి యుత్తే ఉంగరాలు షైన్లు బయటపడ్డాయి. ఓస్ని ఎలుక పాడగాను ఎంత ఆగం పట్టిస్తేవి కదనే మామూలా అని ఊపిరి పీల్చుకున్నారు ఆ షాప్ ఓనర్లు. ఇప్పటికే ఒక దిక్కు దొంగల భయంతో పరేషాన్ అవుతుంటే ఇక ఇప్పుడు ఎలుకలు కూడా దొంగతనాలకు ఎగబడితే ఏంది మా పరిస్థితి అని నవ్వుకున్నారు చుట్టుపక్కలుండే బంగారం షాప్ ఓనర్లు.